ఇక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళుతున్నారు. ఉదయం 10:30కు కొండగట్టు చేరుకుని అంజన్ని దర్శించుకుంటారు. అనంతరం టీటీడీ నిధులతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. తర్వాత బృందావనం రిసార్ట్స్లో జనసేన నేతలు కార్యకర్తలతో సమావేశమవుతారు. జనసేన నేతలు కార్యకర్తలతో బృందావనం రిసార్ట్ పరిసరాలు ఇప్పటికే సందడిగా మారాయి. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన నేపథ్యంలో ఇప్పుడు బృందావన్ రిసార్ట్లో ఒక జనసేన నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇదివరకు పర్యటనలో కూడా బృందావన్ రిసార్ట్లో పవన్ కళ్యాణ్ బస చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ బృందావన్ రిసార్ట్స్ ఓనర్ కుండలరావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ మరిన్ని వివరాలు తెలుసుకుందాం పవన్ కళ్యాణ్ పర్యటన గురించి. సార్ చెప్పండి, చివరిసారిగా కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ పర్యటించారు. ఇప్పుడు కూడా బృందావన్ రిసార్ట్కి ఒక ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఇది మాకు అందరికీ అడ్వాంటేజ్. ఇది ఇక్కడ పర్యాటక కేంద్రంగా కొండగట్టు రేపు అభివృద్ధి చెందడానికి దోహదం చేస్తుంది. వారు రెండోసారి బృందావనం రిసార్ట్కి రావటం, మొదటిసారి వారాహి పూజకు వచ్చినప్పుడు వారు ఇక్కడ రావటము, వారి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం కూడా జరిగింది. ఇప్పుడు మళ్ళీ వారు కొండగట్టు దేవస్థానానికి సంబంధించినటువంటి 100 గదుల నిర్మాణం, దాంతోపాటు ఎవరైతే దీక్షాపరులు ఉంటారో వాళ్ళు దీక్షా విరమణ కోసం ఒక మండపాన్ని నిర్మాణం చేయబోతున్నారు దాదాపు 30 కోట్ల వ్యయంతో. సో దాని శంకుస్థాపన కోసము, భూమి పూజ కోసం వారు ఇక్కడికి రావటం, కొండగట్టు ప్రాంతం చుట్టుపక్కల జగిత్యాల జిల్లా వాసులందరూ చాలా ఆనందంగా ఉన్నారు. రాబోయే రోజులలో కొండగట్టు దేవస్థానం మంచి పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకోవడానికి ఇది చాలా దోహదం చేస్తుంది. అంటే బృందావన్ రిసార్ట్కి పవన్ కళ్యాణ్ రావడం ఇది ఎన్నోసారి. మీకు పవన్ కళ్యాణ్ గారితో ఉన్న ప్రత్యేక అనుబంధం ఎలాంటిది? ఇది ఇక్కడికి రావటం పవన్ గారు ఇది రెండోసారి. మొదటిసారి వచ్చినప్పుడు వారాహి పూజ పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చి వారు ఇక్కడే ఉండి ఇక్కడే మా అతిథిని స్వీకరించి మధ్యాహ్నం వరకు 4 గంటల వరకు కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుని వెళ్ళినటువంటి సందర్భం. ఇప్పుడు రెండోసారి ఇక్కడికి రావటం వారితోని ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పడింది. సో వారు రావడం చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా వారు ఇక్కడికి వస్తే ఎప్పుడు వచ్చినా కానీ వారికి బృందావనం స్వాగతం చెప్తుంది. ప్రస్తుతం ఇంకా జనసేన నేతలు అయితే మనతో ఉన్నారు. ఆ స్టూడెంట్ విభాగంలో రాష్ట్ర నేతలు ఉన్నారు. వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో ఏం చెప్తారు? యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. నేను మీ సంపత్ నాయకుని, ఉస్మానియా జేఏసీ ప్రెసిడెంట్ని, జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుని. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి అవాకులు చవాకులు కూడా కొంతమంది పేల్చారు. ఎందుకంటే మొన్నటి విషయం గురించి కానీ కొబ్బరి తాటి మట్టలు. ఎందుకంటే నేను ఒక విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి నా నాయకుడి గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కొండగట్టు ప్రాంతం ఏదైతే ఉందో తెలంగాణ ప్రాంతంలో యాదాద్రి ఎంత గొప్పదో, అదేవిధంగా వేములవాడ ఏ విధంగానో కొండగట్టు అంజన్న స్వామి కూడా అంతే గొప్పవాడు. ఎందుకంటే ఇవాళ కొణిదెల ఫ్యామిలీకి ఇవాళ ఆరాధ్య దైవుడు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ప్రీతిపాత్రుడైన ఆంజనేయ స్వామి తన అనుగ్రహంతో ఇలా పవన్ అన్న గారు మీరు ఆల్రెడీ అంతకుముందు తెలిసిందే. డెఫినెట్గా చెప్తున్నాం, ఈ ఒక తెలంగాణ ప్రాంత బిడ్డగా, లేకపోతే ఒక ఓయూ బిడ్డగా, లేకపోతే ఉద్యమాలు చేసిన బిడ్డగా ఇవాళ మేము బాజాప్తాగా ఏం చెప్తున్నామంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ డిప్యూటీ సీఎం అయినా కానీ ఇవాళ తెలంగాణ ప్రాంత ప్రజలపైన, తెలంగాణ నాయకులపైన, తెలంగాణ విద్యార్థి, తెలంగాణ సమాజం పైన తనకు ఎనలేని అభిమానం ఉంది. ఎందుకంటే తెలంగాణ బిడ్డలంటే నిఖచ్చితంగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు, గొప్పగా పోరాడే యోధులు అనుకుంటా. డెఫినెట్గా తెలంగాణ ప్రాంతం పైన తనకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆ అభిమానంతోనే ఇవాళ కొండగట్టు ప్రాంతానికి అనేక సార్లు కూడా పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది. గతంలో డిప్యూటీ సీఎం కాకముందు కూడా ఇదే కొండగట్టు ప్రాంతానికి వచ్చి అక్కడున్న పూజారులు, ఇక్కడున్న వసతులకు సంబంధించింది ఏందైతే ఇక్కడ ఉన్న భక్తులకు సంబంధించింది వసతి గృహాలు కావాలనుకున్నప్పుడు దగ్గర ఆ రోజు కట్టిస్తా అన్నాడు. కాబట్టి దగ్గర 35 కోట్ల రూపాయలతోని ఇవాళ ఒక 100 గదుల దగ్గర దాదాపు 100 గదులతోని నిర్మాణం చేయబడుతున్నాడు. అదేవిధంగా ఒక 2000 మందికి దీక్షా విరమణ చేసేది, ఆంజనేయ స్వామి దీక్షా విరమణ చేసేది ఆ హాల్ టైప్ కూడా అది కట్టిస్తున్నాడు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఒక విద్యార్థి విభాగం రానున్న రోజుల్లో ఇవాళ ఇక్కడున్న జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఏ లోకల్లో కూడా పోయి మేము ప్రచారం చేయకపోయినా స్వతహాగా
స్వతహాగా వాళ్ళు వార్డు మెంబర్లుగా కావచ్చు, లేకపోతే ఉప సర్పంచ్లుగా కావచ్చు, లేకపోతే సర్పంచ్లుగా కావచ్చు, కేవలం పవన్ కళ్యాణ్ గారి పేరు జనసేన పార్టీ పేరుతో గెలిచిండ్రు. రానున్న రోజుల్లో కార్పొరేట్లో కానీ, కార్పొరేషన్లో కానీ, లేకపోతే ఎంపీడీసీలలో కానీ, లేకపోతే జడ్పీడీసీలో కానీ డెఫినెట్గా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బాజాప్తగా పోటీ చేస్తున్నాడు. ఇక్కడ తమ్ముడు కూడా కరీంనగర్కి చెందిన వాళ్ళు కూడా అద్భుతంగా కష్టపడుతున్నారు. రానున్న రోజుల్లో కూడా అంటే గతంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని కొందరు కావాలని వివాదాస్పదం చేశారు తెలంగాణలో అని వాదనలు ఉన్నాయి. వీటిపైన ఏమంటారు? పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలపై స్పందిస్తారని అనుకుంటున్నారా మీరు? నేనేమంటున్నా అంటే ఇది పూర్తిగా ఇది రాజకీయాలకు సంబంధించింది కాదు. ఇది కొండగట్టు తన ఇలవేల్పు అయిన ఆంజనేయ స్వామి గారి దగ్గరకు వస్తున్నారు కాబట్టి, ఎందుకంటే పూర్తిగా తనకున్న నమ్మకంతో టీటీడీ ద్వారా ఇవాళ డబ్బులు మంజూరు చేయించండి. ఇవాళ మీరు తెలంగాణ ప్రాంతంలో ఉన్న నాయకులను మీరు ఒకసారి చూడండి. ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఇప్పటి వరకు ఇచ్చుకున్నారు? గత హయాంలో గత ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఉన్నారు. ఇక్కడ కొండగట్టున అప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక 43 మంది చనిపోయారు. మీకు అదంతా గుర్తే ఉంటుంది. కానీ అప్పుడు కూడా పరామర్శించడానికి కేసీఆర్ గారు కూడా రాలేదు. ఇప్పుడు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉంది. మేమేమంటున్నాం అంటే చాలా క్లారిటీగా చెప్తున్నాం, ఇది ఇలవేల్ పైన ఆంజనేయ స్వామి గారి తన భక్తుడిగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడున్న భక్తుల కోసం ఇస్తున్న కానుక. ఇది చిరు తన ఏమంటారు, తన ఒక ప్రేమతోని మొక్కు నెరవేర్చుకుంటున్నాడు. మొత్తంగా చూసుకున్నట్టయితే తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో జనసేన నేతలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా ఉన్న సందడి. కెమెరామెన్ పవన్తో రాజు, ప్రైమ్ 9 న్యూస్, కొండగట్టు నుంచి.